ప్రముఖ యాంకర్ గా మారాలా 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? విష్ణుప్రియ ఎలిమినేట్ అవబోతుందా? 100% చెప్పలేం కానీ విష్ణుప్రియ అయితే డేంజర్ జోన్ లో ఉంది, అందులో డౌట్ లేదు. సో అయితే 6 నామినేషన్లో ఉన్నారు. 6లో చూడండి, టేస్టీ తేజ కానీ లేదంటే గౌతమ్ కానీ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందని హౌస్ మేట్స్ అందరూ ఫిక్స్ అవుతారు. హౌస్ మేట్స్ ప్రకారం టేస్టీ తేజ ఆర్ గౌతమ్ వీళ్ళు వెళ్ళిపోతారని ఫిక్స్ అవుతారు. ఆల్మోస్ట్ వీళ్ళ సైడ్ ఉన్న వాళ్ళు కూడా అవినాష్, రోహిణి వీళ్ళు కూడా అదే అనుకోవచ్చు. ఎందుకంటే గౌతమ్ ఆల్మోస్ట్ ఎలిమినేషన్ అయిపోయి వచ్చాడు కాబట్టి. సెల్ఫ్ ఎలిమినేట్ అవ్వకపోతే మణికంఠ, గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు, ఎప్పుడో వెళ్ళిపోయాడు. మణికంఠ ప్లేస్లోనే వెళ్ళిపోయాడు. ఇప్పుడు మణికంఠ ఆడేవాడు. మణికంఠ టాప్ 5 డిజర్వ్ క్యాండిడేట్ కదా, అప్పుడు వెళ్ళే ఉండేవాడు. ఏది ఈ 3 వారాలు ఉంటే గేమ్ ఎలా ఉంటుందనే చెప్పి ఆయన అప్పటికే సొలసిపోయాను, నా మనసు అలసిపోయింది అన్నాడే వచ్చాడు. అది వేరే విషయం. సో అక్కడ ఏంటంటే గౌతమ్ వెళ్ళిపోతాడు అని ఎక్స్పెక్ట్ చేయడానికి అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే తేజ, అది సో వరస్ట్ పర్ఫార్మర్ వెళ్ళింది, గేమ్ తప్పాడాడు, వాట్ ఎవర్ ఎవిక్షన్ పేపర్ తప్పాడాడు, ఆర్గ్యుమెంట్లో బలం లేదు. సో ఇదంతా ఆలోచించుకుంటే అంతకు ముందు కూడా టేస్టీ తేజ డేంజర్ జోన్లో ఉన్నాడు. సో కాబట్టి టేస్టీ తేజ వెళ్ళిపోతాడని గెస్ చేస్తారు. కానీ ఇద్దరు సేఫ్ జోన్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ టాప్ ఓటింగ్ అని నేను టాప్ ఓటింగ్లో మేబీ అంటే నేను మిడ్ వీక్ కొంత కలెక్ట్ చేశాను. సో ఆల్రెడీ మిడ్ వీక్ ఆడియన్స్కి చెప్పాను. సో మిడ్ వీక్లో ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 24 వరకు గౌతమ్కి ఉంటుంది. గౌతమ్కి ఉంది. గౌతమ్ ఆల్మోస్ట్ చాలా ప్రభావం చూపిస్తున్నాడు ఓటింగ్ మీద. సో 20% వరకు యష్మికి ఉంది. 20% వరకు యష్మి సేఫ్ జోన్ కాదు, సేఫెస్ట్ జోన్లో ఉంది. చాలా మంది డేంజర్ జోన్ అనుకుంటున్నారు. యష్మి పర్ఫెక్ట్గా గౌతమ్ కింద వెళ్ళి సెకండ్ ప్లేస్లో కూర్చుంది. సో దాని తర్వాత టేస్టీ తేజ ఉన్నాడు, మీకు ఆల్మోస్ట్ 16% ఆర్ 15%లో. సో వీళ్ళ ముగ్గురే సేఫ్ జోన్లో ఉన్నారు. ఇక మిగతా ముగ్గురు డేంజరే, అవినాష్ కానీ, పృథ్వీ కానీ, విష్ణుప్రియ కానీ. సో అవినాష్ సమ్మోర్ పృథ్వీకి విష్ణుప్రియ కంటే సమ్మోర్ బెటర్, కొద్దిగా బెటర్ అనుకుందాం. సో డిస్మల్స్ 0.5 ఆర్ 0.6 ఆర్ 0.8 సమ్మోర్ అవినాష్ సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంది. అది కూడా ఇట్లా మార్క్ పెట్టుకుంటే 50 గ్రీన్ 50 రెడ్ ఉంటుంది అవినాష్కి. అది చెప్పలేం. సినారియో ఇప్పుడు విష్ణుప్రియ వాళ్ళ ఫాదర్ది కానీ, పృథ్వీ వాళ్ళ బ్రదర్ కానీ సమ్మర్ ఎవరైనా వస్తే హౌస్లోకి ఆ లెక్కలు అనేవి మారుతాయి. టేస్టీ తేజ వాళ్ళ మదర్ ఇంకా రాకుండా ప్రొలాంగ్ అయినా లెక్కలు మారుతాయి. సో ఎందుకంటే సమ్మర్ అది వర్కౌట్ అవుతుంది ఓటింగ్ మీద, ప్లస్ ప్రీవియస్గా ఆడింది, నామినేషన్ పాయింట్స్ ఇవి కూడా క్యాల్కులేషన్లో ఉన్నాయి. సో నామినేషన్ పాయింట్స్ని కూడా తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళు బ్రష్ పట్టుకోవడానికి లేజినెస్ చూపెట్టారు. ఇది నామినేట్ చేయడానికి లేజినెస్ ఎందుకు చూపెట్టారంటే వెళ్ళి నామినేట్ చేయడానికి ఎవరి దగ్గర ఏ పాయింట్స్ ఉన్నాయనేది క్యాల్కులేట్ చేసుకోవాలి. అలా చేసుకుని ఉంటే వాళ్ళు సేవ్లో ఉండేవాళ్ళు. ఎవ్వరు బ్రష్ పట్టుకుంటే వాళ్ళు సేవ్లో ఉంటారుగా. ఆల్రెడీ ఒకసారి పట్టుకున్నాడు, పట్టుకోక్కర్లేదు, ఎలాగో పక్కకి వెళ్తారు. మిగతా మన వంతు మనం చేయాలి కదా. అవినాష్ అయితే అసలు పట్టుకుంటాను ట్రై చేయలే, అందుకని అవినాష్ నామినేషన్లోకి వచ్చాడు. సమ్మర్ నామినేషన్లోకి వెళ్తే తెలుస్తుంది. సమ్మర్ ఒక పాయింట్, చిన్న పాయింట్ మీద పృథ్వీ వేసాడు. బ్రేక్ఫాస్ట్ లేట్గా వచ్చింది 3 వారాలు, చిన్న పాయింటే, ఆ పాయింట్ మీద వేసాడు. సమ్మర్ ఇంకొకటి ఏంటంటే మెగా చీఫ్ కంటెండర్ టాస్క్ అప్పుడు సంచాలక్గా నువ్వు కొద్దిగా మిస్ అయ్యావు. ప్లేయర్గా ఆడావు, నబిల్ సపోర్ట్ చేసుకున్నావు, బట్ సంచాలక్గా చూసుకోవాలి. నా మీద పడుతున్నాయి, అన్నీ పడుతున్నాయి, వేరే వాళ్ళు ఇసిరేస్తున్నారు, మోటలు ఇసిరేస్తున్నారు, నువ్వు చూసుకోలేకపోయావు అన్నాడు. అంటే సంచాలక్గా కొద్దిగా తక్కువ ఉన్నావు, ప్లేయర్గా ఎక్కువ ఉన్నావు. చిన్న పాయింట్ అది, కానీ చెప్పి చేసాడు. అది ఆల్రెడీ యష్మితో డిస్కస్ చేసుకున్నాడు. యష్మి అందే రోహిణిని చేసేసాడు. అంటే ఇక్కడ ఎంత తెలివిగా వీళ్ళు ప్లాన్ చేశారంటే వాళ్ళకంటే వీక్ కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, మనం సేవ్ అవ్వచ్చు అని అనుకున్నారు. సో పృథ్వీ అవినాష్ని తేవడానికి కారణం అదే. ఇంతవరకు సేఫ్ గేమ్ ఆడుతున్నారు, ఫస్ట్ టైం తీసుకొద్దామని. బట్ ఇక్కడ ఎలా ఉంది సినారియో, అవినాష్కి 50-50%లో ఉన్నాడు. సో మేబీ సేఫ్ అనుకుందాం. సో విష్ణుప్రియ ఇంకా పృథ్వీ వీళ్ళిద్దరే ఉంటారు. ఇప్పుడు లెక్కలు మాట్లాడుకుందాం. విష్ణుప్రియ పృథ్వీని లాస్ట్ వరకు ఉంచారనుకో షాక్ అవుతుంది హౌస్ అంతా. అంటే విష్ణుప్రియ వెళ్ళిపోతే పృథ్వీ వెళ్ళిపోతాడా? పృథ్వీ గేమ్ నచ్చట్లేదు జనాలకి. ఇప్పుడు
ఫ్యామిలీస్ వచ్చే ఫ్యామిలీస్ అన్ని ఏం చేస్తాయి సాటర్డే టాప్ 5లో ఆల్మోస్ట్ పృథ్వీని పెడతారు. ఆల్మోస్ట్ వచ్చిన వాళ్ళందరికి పృథ్వీ గేమ్ నచ్చుతుంది కదా. నిన్న నిఖిల్ వాళ్ళ మదర్కి పృథ్వీ గేమ్ నచ్చింది, అలాగే రోహిణి వాళ్ళ మదర్కి పృథ్వీ గేమ్ నచ్చింది, ఈవెన్ అవినాష్ వాళ్ళ మిస్సెస్ పృథ్వీతో మాట్లాడింది. వాట్ ఎవర్ మా వైఫ్ చూసింది, పాయింట్స్ ఇచ్చింది, అందుకే నామినేట్ చేశారు, ఆ విషయం కూడా మాడుకున్నారు. అది టెలికాస్ట్ చేయలే కానీ మాడుకున్నారు. సో సమ్మర్ అక్కడ పృథ్వీ గేమ్ నచ్చింది, అలాగే యష్మి వాళ్ళ ఫాదరు పృథ్వీ గేమ్ నచ్చింది. అంటే ఎలా ఉంది అంటే అందరికీ పృథ్వీ గేమ్ నచ్చుతుంది కానీ ఓటింగ్ పడట్లా. సో ఓటింగ్లో టాప్కి వెళ్ళలేకపోతున్నాడు. అసలు ఆ రేంజ్లో ఉంటే ఓటింగ్లో టాప్లో ఉండాలి, డామినేషన్లో ఉండాలి. లాస్ట్ టైం ప్రిన్స్ యావర్కి ఎట్లయితే ఉందో అలా ఉండాలి, కానీ అలా లేదు. ఇక్కడ ఎంతసేపు మీకు నబీలు, గౌతము, నిఖిల్, ప్రేరణ, యష్మి వీళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ అనేది మారుతూ ఉంది. ఇప్పుడు టాప్ 5లోకి ఇదే ఓటింగ్తో ఉంటే యష్మి కూడా పోటీకి వచ్చేస్తుంది. యష్మినా అవినాష అనేది కూడా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మెయిన్ పాయింట్, పృథ్వీని ఒకవేళ విష్ణుని అక్కడ పెడితే, నామినేషన్ ప్రక్రియలో పెడితే ఇద్దరిని, సో నబీల్ దగ్గర ఎవిక్షన్ ఫ్రీ పాస్ని యూజ్ చేస్తామని అడుగుతారు. అది మెయిన్ పాయింట్. ఆ మెయిన్ పాయింట్లో నబీల్ ఎవరిని చేస్తాడు? గెస్ 100% పృథ్వీనే చేస్తాడు. ఎందుకంటే విష్ణుప్రియ నామినేట్ చేసిండు కదా, అంతకు ముందు వారం నామినేట్ చేసాడు వెళ్ళిపోమని. నువ్వు మెగా చీఫ్గా ఫెయిల్ అయినావు, నన్ను నామినేట్ చేసినప్పుడు ఫెయిల్ అయినావు అని అక్కడ ఆ వారు ఉంది వాళ్ళిద్దరికి. అప్పటి నుంచి ప్యాచప్ అవ్వాలా, అందుకే ప్యాచప్ చేసుకోవాలి. ఎప్పుడు ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళతో కొంచెం మంచిగా ఉండాలి, కొంచెం వాళ్ళని ఇది చేసుకుంటూ ఉండాలి. అంటే ఒక వారం సేవ్ అవుతుంది దానివల్ల, బట్ గేమ్ బాగా ఆడితే విన్నర్ అవుతాం, అది వేరే విషయం. అయితే ఇక్కడ ఏంటంటే విష్ణుప్రియకి నబీల్కి అంత ప్యాచప్ అవ్వలేదు. అవునప్పుడు విష్ణుప్రియని సేవ్ చేయాలనుకోడు. ప్లస్ నబీల్ ఎలా ఆలోచిస్తాడంటే గేమ్ పరంగా ఆలోచిస్తాడు. గేమ్ పరంగా మనం పృథ్వీని తీసుకుంటేనే, పృథ్వీతో ఆడి గెలిస్తేనే మజా అనుకుంటాడు. అలాగే ఆలోచిస్తాడు నబీల్. సో నబీల్ అప్పుడు పృథ్వీని సేవ్ చేస్తాడు. అప్పుడు విష్ణుప్రియ వెళ్ళిపోవాలిగా, విష్ణుప్రియ ఎలిమినేట్ అయిపోద్ది. ఓట్లు తక్కువ వచ్చినాయి ఎక్కువ వచ్చినాయి చెప్పరు, ఇంకా విష్ణుప్రియకి చెప్పరు. అప్పుడు యాంకర్ రవి ఎలాగైతే వెళ్ళిపోయాడో అలాగే వెళ్ళిపోవచ్చు. అది ఓటింగ్లో హై ఉన్నామా లో ఉన్నామా ఇదేం ఉండదు. ఇంకా మీరు ఇద్దరు బాటంలో ఉన్నారు, ఇద్దరిలో ఒకళ్ళు సేవ్ చేసుకుంటావు నబీల్, లేదంటే ఒకళ్ళని ఓటింగ్ ప్రకారం పంపిద్దామా అంటాడు. అంటే లేదు నేను పృథ్వీని సేవ్ చేస్తా అంటాడు. విష్ణుప్రియ వెళ్ళిపోయే ఛాన్సులు ఇక్కడ వరకు ఉన్నాయి. ఇప్పుడు సినారియో చూద్దాం. సమ్మర్ విష్ణుప్రియని సేవ్ చేస్తారు. బాటమ్ 3లో వాళ్ళు, బాటమ్ 3లో ఒకవేళ మీకు ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడమని చెప్తే అప్పుడు అవినాష్కి పృథ్వీకి ఇద్దరిలో ఒకళ్ళకి వాడాలి. నబీల్కి అప్పుడు టఫ్ అవుతుంది. లేదు విష్ణుప్రియని ముందే సేవ్ చేసి అవినాష్ని పృథ్వీని ఉంచితే, పృథ్వీని కాపాడితే అవినాష్ ఎలిమినేట్ అయిపోతుంది. ఫస్ట్ టైం దాన్ని ఏమంటారు నామినేషన్లోకి వచ్చిన రోజే ఎలిమినేట్ అయిపోతుంది. సో ఈ సినారియో కూడా వర్కౌట్ అవ్వచ్చు. అది ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడే దాన్ని బట్టి ఉంటుంది, దాన్ని బట్టి మనం అనుకోవాలి.